యుద్ధకాండలో ఆయన ప్రతిజ్ఞ చేశాడు, రామా నేను నీవాడనని ఎవడు నా ముందుకొచ్చి అంటాడో వాడిని నావాడిగా స్వీకరించి చేయి పట్టుకొని వాడిని నేను కష్టములలో కాపాడతానన్నాడు. అటువంటి రామచంద్రమూర్తిని నమ్మినంత మాత్రం చేత ఉపకారం చేస్తాడు. అటువంటి మహానుభావుడు ప్రత్యుపకారం చెయ్యకుండా ఉంటాడా? రామాయణంలో ప్రతి వారికి ఆయన ఏదో ఒక ఉపకారం చేశారు. కానీ హనుమ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆయన లేచి నిలబడ్డారు, దగ్గరికి వచ్చారు, హనుమని గట్టిగా కౌగిలించుకొని ఒక మాట చెప్పారు. ఇది రామాయణం మొత్తం మీద హనుమతో తప్ప ఇక ఎవరికి చెప్పలా. మదంగే జీర్ణతాం యాతు యత్తయోపకృతం కపేహి నరహ ప్రత్యుపకారాణం ఆపత్సాయ అతిపాత్రతాం అన్నారు. నాయనా హనుమ, నేను నీ వలన ఎంతో గొప్ప ఉపకారం పొందాను. అసలు సీతమ్మ జాడ కనపడక రామాయణ రథం ఆగిపోయిన నాడు, నేను ఎవరితో యుద్ధం చెయ్యాలో తెలియని నాడు